తెలంగాణ ఎట్లా వస్తది? As an educated person, I know that it's only due to this bill being introduced in the parliament and passed. That's it. There is no other way. Let me clarify this thing. This is the naked truth of this parliamentary. I firmly believe in it. తెలంగాణ రావాలంటే 300 కనీసం సభ్యులు ఏదైతే ఉన్నదో సపోర్ట్ చేయాలి. Yes, this is the right cause they have been fighting for so many years. They deserve it. And the ruling party bill motion పెట్టాలి, మిగతా వాళ్ళు సపోర్ట్ చేయాలి, బిల్ పాస్ కావాలి. That will be sent to President of India. That's the difference. అయితే my main focus is always to how to get that target. I may differ with you, but the thing is, so for that, ఇప్పుడు నేను 2010 అంటే ఈ చిదంబరం డిసెంబర్ 9th 2009 ఏదైతే ఉందో లోక్సభలో, అంటే ఈ ప్రజాస్వామ్యంలో మనం బతుకున్నామా లేకుంటే అసలు ఇటువంటి దేశంలో ఉన్నాం? ఆయన అనౌన్స్ చేసిన తర్వాత చేసిన మాట మర్చినవరా చిదంబరం అని చెప్పేటందుకు కొండా లక్ష్మణ్ బాబూజీ గారితో పోయిన 50 మందిలా నేను ఒకటి జంతర్ మంతర్ దగ్గర 1 సంవత్సరం అయిపోయింది. మీకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు మీరు. సోనియా గాంధీ, అరే మన్మోహన్ సింగ్ జీ, చిదంబరం మీకు గుర్తులేదా? సంవత్సరం క్రితము టీవీ ఛానల్ నుంచి షురూ చేస్తే అంతా మొత్తం ప్రపంచం అంతా ది ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ బీయింగ్ ఇనిషియేటెడ్ అన్న మనిషి మీది నోరా తాటిమట్ట. You think you deserve to hold this holy positions and their sacred positions in the Indian constituency, in the Indian parliament? నేను కానీ అదే బాబూజీ కానీ మన్మోహన్ సింగ్ గారి లాగా మౌనమోహన్ సింగుడే, అంటే ఈమె ఇంకా భుజాల నుంచి కాల్చే తల్లి తయారైపోయింది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఎమర్జెన్సీలో మేము ఇంజనీరింగ్ కాలేజ్లో స్ట్రైక్ చేసినప్పుడు కూడా straight away a phone call had come to CM Bengal Rao stating that something is going in the engineering college, Usmania University. What is the problem? You address him immediately. నువ్వు అమ్మ ఏ ఘడియనా మా ఇండియాకి వచ్చినావు అని తల్లి సోనియా గాంధీజీ, నువ్వు అపర కాళికాదేవి అన్న పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గడపల కాలు పెట్టేసి నువ్వు ఏమేం చేస్తున్నావు అనేది మాకు తెలియనంత అవలాగనం కాదు. ది సేమ్ థింగ్ వెన్ ఐ టోల్డ్ అక్కడ జంతర్ మంతర్ దగ్గర ఇదే మాటలు ఇదే ఉద్యోగంలో చెప్తుంటే ఇంటెలిజెన్స్ ఉన్నారు భాస్కర్, నువ్వు జాగ్రత్త అని ఇదే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు. పర్వాలేదు సార్, చాటమైనంత వరకు నా లైఫ్లో నేను చూసిన, ఇక నాకు వశపడతలేదు. ఛాతీ చన్నీ హోగాయి సార్ నాది. పిల్లగాళ్ళు పురుగులాగా చచ్చిపోతుంటే వెనుకట ఎప్పుడైతే ఉన్నదో తూటాల పలేదు. కానీ ఇక్కడ ఆత్మహత్యలు అంటే చెయ్యి ఒక దేని పెట్టి 1 సెకండ్ పోసుకోండి. చూడగా కాలుకు రాయి రాస్తే దానికి ఎంత బాధపడతారని చూసుకోండి. అటువంటిది నిష్కారణంగా తమ్ముళ్ళు ఏ కులము ఏ మతము ఏ తల్లి కన్నారు రాలిపోతుంటే ఇంకా ఎందుకు ఈ పాప బతుకుతూ ఏం చేస్తే వస్తుంది తెలంగాణ? ఎందుకు ఆగుతున్నది తెలంగాణ? ప్రపంచమంతా ఎలుగొచ్చి చెప్తున్నా కూడా చీమ గుట్టినట్టు లేదు. మీకు మీ నరాలలో నెత్తురా లేకుంటే పదవి కాంక్ష
ఆపుతారా? ఎన్ని రోజులు ఆపుతారు? ఏం చేయాలి? అదే బాబుజీ అంటే భాస్కర్ కంట్రోల్ లేదు, కంట్రోల్ కాదు. ఉదయ భాస్కర్ కంట్రోల్ అవుతుండొచ్చు కానీ ఇక ప్రజలు కంట్రోల్ అయ్యే స్టేజ్లో లేరు. మరి అటువంటిప్పుడు మీరు ఇక్కడ టెంట్ వేసినాం, 1 year తర్వాత జ్ఞాపకం చేసినాం అని అంటే మరి ఒక్క ఫోన్ కాల్ ఎందుకు రాలేదు సార్? 92 ఏళ్ళ వయసులో చలిలో ఆయన కుర్చీ వేసుకొని కూర్చున్నప్పుడు పట్టుమని 10 గజాలు లేదు పార్లమెంట్ హౌస్ నుంచి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా వచ్చి మాట్లాడిన పాపాన పోలేదు. ఆయన ఇంకా కాంగ్రెస్ మనిషి, ఇంకా నీకు సిగ్గనిపిస్తలేదా సార్ ఈ కాంగ్రెస్ పట్టుకొని మీకు వెళ్ళాడుతున్నారు అన్నారా? అటువంటిది కేశవరావు గారు, పొన్నా ప్రభాకర్ గారు సోదరులు సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఉన్నది నెక్స్ట్ డే అని చెప్పి అది చేస్తే ఈయన జయప్రసాద్ గారు వేరే పని ఉంది అనుకున్నాను చెప్పి ఆయన ఏం చెప్పిండు, మీ తమ్ముడు వద్దు ఈ డెలిగేషన్లా ఉదయ భాస్కర్ని పక్కకు పెట్టు అని జయన్ అని చెప్పి ఆఖరికి పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే నేను పోవాల్సి వచ్చింది. సోనియా గాంధీ చేంబర్లో పోయింది అంటే ఆఫీస్ సెక్రటేరియట్ అది తెలియ వాంగించిందండి. ఆమె అసిస్టెంట్ అని అంటే ఆంధ్ర అతను ఒక అతను బాబూజీ స్టాండింగ్ లైక్ దిస్ పెద్దబాయ్ సార్ ఏమంటుండ్రు, ఎవరు మీరు అంటే ఇప్పుడు అపాయింట్మెంట్ ఎట్లా వచ్చింది? అపాయింట్మెంట్ ఉదయ భాస్కర్, గుండా లక్ష్మణ్ బాబూజీ, ఇంకా 3 రైట్ ఓకే. ఎవరు మీరు అంటే ఇది బయట గేటు సెక్యూరిటీ అన్నీ చూసుకొని లోపల పంపుతారు. పంపినాక వాడు అడుగుడు చూడండి, ఏజ్ ఉంటుంది అన్నీ ఉంటుంది. ఓకే అయితే మీది ఇది సార్ ఇట్లా ఫార్మాట్ ఎత్తేసి ఆ తర్వాత ఇట్లా ఐడి కార్డు చూపెట్టమను, ఐడి కార్డు చూపెట్టమను. ఇక నాకు బాధ అయిపోయి సార్ మీరు అటు పక్క కూర్చోండి, నువ్వేం గొడవ చేయక, నేనేం చేయను, మీరు బోర్డు లోపల మీ పేరేందా మాటలు మంచిగా ఏంది మంచిగా వచ్చేది ఆయన ఏజ్ ఏంది, ఆయన కథ ఏంది. నేను ఫార్మర్ ఎమ్మెల్యే అని చెప్తుంటే నువ్వు నిలబెట్టి నువ్వు ఏదైతే ఉన్నదో నీకు ఎంత గుడేదైనా అసలు నువ్వు ఏం అని అనగా సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు వచ్చిండు అంటే దాట్ ఈస్ ద వే. మీ ఇంట్లోకి కొన్న ప్రభాకర్ వీళ్ళు వచ్చేసి అని వచ్చేసి చెప్పిన మర్యాద మాట్లాడు. ఇన్నేళ్ళ నుంచి ఉన్నావు ఆంధ్రప్రదేశ్లో, ఏం చూస్తానేమో 50-60 ఏళ్ళకి వచ్చినావు. గుండా లక్ష్మణ్ బాబూజీ పేరు తెలియదా నీకు? ఆయన ఎమ్మెల్యే అని చెప్తున్నా కూడా ఐడి కార్డు కావాలని చెప్తున్నాను. నీకు అపాయింట్మెంట్ అసలు అంటే వేరే కొన్న ప్రభాకర్ వీళ్ళు అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏం చెప్పింది నీకు? సరే ఇంతలోకే గొడవ మీకు ఎందుకు సార్ అది అయిపోయింది రైట్ ఓకే అని చెప్పేసి సోనియా గాంధీ యువర్ వెయిటింగ్ ఇన్ అడ్జాయిన్ అయిపోయింది. ఆమె ఇంట్లో కూర్చొని టీవీ చూసుకొని అడ్జాయిన్ అయిపోయింది, ఇంట్లో కూర్చున్నది, అపాయింట్మెంట్ లేదు, మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అయింది. సోనియా గాంధీ గారిది పాపం మరి ఐ డోంట్ నో వాట్ సార్ట్ ఆఫ్ పర్సన్ షీ ఇస్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆమెకు వారానికి శుక్రవారం తప్ప వేరే రోజు కలవదు. మీరు ఇఫ్ యూ వాచ్ ది స్కోర్ కమిటీ, స్కోర్ కమిటీ చోర్ కమిటీ, ఈ కమిటీ ఏదైతే ఉన్నదో శుక్రవారం ఈవినింగ్ 6 o'clock మౌనమోహన్ సింగ్ గారి ఆఫీస్లో అసెంబ్లీ అవుతున్నాను. 6కి హీ విల్ బి రెడీ, అరౌండ్ 6:01కి ఆ డోర్ ఓపెన్ అవుతుంది, షీ విల్ బి దేర్. అయితే ఈ 5-10 నిమిషాలు మరి ఏం మాట్లాడుకుంటుంది, అమ్మ మీ హెల్త్ ఎట్లున్నది, మీదేమున్నదని మాట్లాడతారు ఏమో. అది అయిపోయిందనే ఇక్కడ చిదంబరం ఒక ఫైల్ పట్టుకొని, పీకే అంటోని ఒక ఫైల్ పట్టుకొని, ఈ ఆజాదులు ఈ ఒకరు వెనుక ఒకరు లైన్గా పోయి అర్ధగంట అయిపోయిందంటే ఇక్కడ కాల్కేస్తాం. ఇక్కడ కేసీఆర్ సిగ్నల్స్ వస్తున్నాయి తెలంగాణ ఆంధ్రవే ఇక అయిపోయింది. దసరా, దీపావళి, మొహర్రం, బక్రీద్, బోనాలు ఇవి. ఇక్కడ బీపీలు పెరిగి పిల్లలు
ఇక రాదు, ఇక రాదు, ఆశ లేదు, ఆశ లేదు. అంటే 6:30కు మెల్లగా డోర్ తెచ్చుకుంటారు మౌనమోహన్ సింగ్ గారిది. ఒకరొకరు ఫైల్ పట్టుకొని బయట వెళ్తే మీడియా రెడీ ఉంటారు, మీరు బయటనే సార్ ఏమైంది, సార్ ఏమైంది, ఇది మాట్లాడినాం, మమతా బెనర్జీ ఇస్తానది, ఇది అయిపోయింది, అది అయిపోయింది. మరి తెలంగాణ విషయం ఏమైంది సార్? తెలంగాణ విషయం, తెలంగాణ ఎక్కడ ఉంది అని ఒకడంటారు, తెలంగాణ ఏదైతే ఉన్నదో చర్చకి రాలేదు ఒకరంటారు. మరి మనమేమో ఢిల్లీలో కూర్చొని వచ్చేది హలో వచ్చేస్తున్న ఆంధ్రవే తెలంగాణ. ఎందుకు ఎందుకు ఈ మాట? ఇవ్వడి గొప్పలు ముంచటెందుకు? అరే దమ్ముంటే నికాసైన తెలంగాణ వాళ్ళుగా ఫైట్ చేద్దాం. ఇట్లా ఫైట్ అంటే రోడ్ల మీద వచ్చి ఇది అని హింసాయుతంగా అతని కాదు. మనం చేసేది మరి ఈ హింసావాది కూడా వెనకటది చేసింది కదా. మరి నిజాం మీద బాంబు అంటే బాంబు వాళ్ళ దోస్తుకి ఇచ్చేసే బాంబు అని చెప్పేసిన పెద్ద మనిషి కదా. ఈ పెద్ద మనిషి సంవత్సరం క్రితం అనే ఓపిక చచ్చిపోయి, ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ ది ప్లేస్ లో ఇది చెప్పింది, ఓపిక చచ్చిపోతుంది తెలంగాణ ప్రజలకి. హింస 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 అని ఇక హింస తోటి నమ్మకం లేకుండా పోయేటట్టు ఉన్నారు. హీ వాంట్ అట్లీస్ట్ 94 సంవత్సరాల పెద్ద మనిషి, వెనకడ బాంబులది తుపాకీలు చేసిన పెద్ద మనిషి, అహింస అహింస అని గాంధీ సిద్ధాంతంలో నడిచిన మనిషి, మీకు గడ్డి పెడుతుంటే కూడా మీరు తినలేదు మనుషులు. మీరు కాంగ్రెస్, ఇది కాంగ్రెస్ ఈ పార్టీది గాంధీ బొమ్మ పెట్టుకుని వేసే మీరు కాంగ్రెస్. చెట్టు పేరు చెప్పుకొని పిందలు అనుకునే ఇటువంటి దేశాన్ని నాశనం. ఇవాళ ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారు అసలు మీరు? పాత్రికేయ మిత్రులకు నేను అడుగుతున్నా, ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నా అంటే, బాబూజీ గారు చనిపోయిన గంటకి ఫోన్ వస్తే శ్రీరాముని నేను దండేశ్వరం చేసి తర్వాత ఇంటికి పోయి చూస్తే టీవీలో దొంగలు, నృత్యాలు, లఫంగాలు, మహాస్వార్థ పరులు ఏదైతే ఉన్నదో చచ్చిపోయిన విద్యార్థుల శవాల మీద ప్రమాణాలు చేసి వెనుకకు పోయిన వాళ్ళు టీవీ ముంగట మీడియా ముందు మేము బాబూజీ గారి గురించి బాబూజీని మీరు ఏదైతే ముట్టుకున్నారో మీ గాలి సోకిందో పవిత్రత పోయిందని ఆ రోజు రాత్రి కల వచ్చి ఏడా ఉన్నావు భాస్కర్ ఇంటికి వెళ్ళిపోయినా సార్. నువ్వు ఇంటికి పోతే మరి ఇక్కడ ఎవడు వస్తున్నాడో చూస్తున్నా, నాకేమవసరం సార్ విషయం. అంతా మీ మిత్రులే కదా, మీరు నమ్ముకున్న మనుషులే కదా వీళ్ళంతా, మీ అడుగుజాడల్లో ఉన్న మనుషులే, మీ సిద్ధాంతాలను కీర్తించిన మనుషులే. ఒక్క పని ఆ డేస్లో మీరు తెలంగాణ గురించి రిజైన్ చేసిన ఆ ఒక్క స్ఫూర్తి కొడుకులకు ఏదైనా ఉంటే, ఇప్పుడు 3 ఏళ్ళు సాగదీశాను ఇక సాగండి.